ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 12వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 32వ వచనం. మూగా చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు వ్రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు: దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు అని. ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బలాగా వాళ్ళ ముఖాలకు తగిలింది. ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి వచ్చి చాక్ పీస్ తీసుకుని స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది: తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి అని. ఎంత ధన్యకరమైన జవాబు ఇది! ఇది నిత్య సత్యం. తల నెరసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనే సత్యం. నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటూ ఇటూ ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గుడుకొట్టుకుని ఉంటుంది. దేవుడు నీ తండ్రి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను. కారణం లేకుండా రాలేదు నాకీ కష్టాలు. ఉంది దీని వెనుక దేవుని హస్తం. నేను చూడలేనిది ఆయనకు అవగతమే. ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో నష్టం, పైలోకంలో లాభం. అల్లిక వెనక వైపంతా దారాలు. అల్లిబిల్లిగా ముందు వైపు అంతా అందంగా కళాకారుని కళలు పండిన కళ. ప్రభు, నువ్వు చిత్రకారుడివి. నీ ఆకారం ముద్రించు. నీ మహిమార్థం నా మీద. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.